మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో ప్రజలు వారంతట వారే తెలుసుకుని ఉత్సాహంగా సంతకాలు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలోని మోటకట్ల, ప్రకాష్ నగర్ కాలనీ, నారాయణరెడ్డిపల్లి, దుద్యాల, సంబేపల్లి, రౌతుకుంట గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాల నిర్వహణ, దాని ఆవశ్యకత, గ్రామాలకు శ్రీకాంత్ రెడ్డి వివరాలను మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా సంతకాలను ఆయన సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలన ప్రజాస్వామ్యంగా కాకుండా చాలా అన్యాయంగా సాగుతుందన్నారు. ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీయే కాకుండా విద్యుత్ బోర్డు సైతం చంద్రబాబు ప్రైవేటు పరం చేయబోతున్నాడన్నారు. ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప ప్రతి ఒక్కటి ప్రైవేటు పరం చేసే ఆలోచన చంద్రబాబుకు వచ్చిందన్నారు. వ్యవస్థలను ప్రజలకు దూరం చేయడం దుర్మార్గమైన చర్య అని చెప్పారు. ఇటువంటి చర్యలకు కలిసికట్టుగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే గవర్నర్ వచ్చే అవకాశం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మోటకట్ల సమీపంలో మండలం మోటకట్ల గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, ఈ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎలా నిరసన వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ గ్రామంలో చేపట్టడం జరిగింది. అందరూ ఉత్సాహంగా ప్రైవేట్ పరం చేస్తే ప్రజలకు ఎంత నష్టం అన్నటువంటిది వాళ్ళంతకు వాళ్ళే తెలుసుకుంటున్నారు. చాలా ప్రజాసంపరంగా కాకుండా చాలా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగుతుంది. ప్రతి విషయంలో కూడా ఈరోజు హాస్పిటల్స్ అంటాడు, ఆరోగ్యశ్రీ అంటున్నాడు, రేపు పొద్దున ఎలక్ట్రిసిటీ బోర్డుని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడు. అన్నీ ఒక ముఖ్యమంత్రి పోసి తప్పితే అన్నీ కూడా ఆయన ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది. ఇది చాలా దుర్మార్గం. ఈ వ్యవస్థను ప్రజలకు ఏది కూడా దగ్గరగా కాకుండా చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు కలిసికట్టుగా మేమందరం కూడా నిరసన వ్యక్తం చేసి కోటి సంతకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి చేర్పించాలనుకుంటున్నారో వీటిపైన చిత్తశుద్ధితో పనిచేసి కోటి సంతకాల కన్నా ఎక్కువగానే చేర్చి గవర్నర్ గారికి మా నిరసన వ్యక్తం చేస్తాం.